మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు కొన్ని, అంటే మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతున్నారా, లేకపోతే తీసుకువెళ్ళినా కూడా ప్రజలు కన్విన్స్ కాలేకపోతున్నారా అన్నది పక్కన పెడితే, ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో మీరు బీజేపీకి తిరిగి మళ్ళీ ఓటు వేయండి అని చెప్పుకోవడానికి మీరు చెప్పేటువంటి అంశాలు ఏమున్నాయండి? ఒకటి, 2014 కంటే ముందు తెల్లారు లేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ప్రభ, భూమి ఏ పత్రిక చూసినా కూడా ఈరోజు ఏ స్కామ్ జరిగింది, ఎంత డబ్బులు తిన్నారు అనే వార్తలు మనం చూసేవాళ్ళం. 2014 తర్వాత మోడీ గారు అంతటా నల్ల డబ్బు తీసుకొస్తా అన్నారు, తీసుకురాలేదు, ఇంత నల్ల డబ్బు తీసుకొస్తా అన్నారు, తీసుకురాలేదు అనే చర్చలు మనం చూస్తూ ఉన్నాం. అంటే అవినీతిని కంట్రోల్ చేయడంలో మా ప్రభుత్వం సక్సెస్ అయింది. రాజకీయ అవినీతి ఈ దేశంలో చాలా వరకు తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయిందని అనను, చాలా వరకు తగ్గిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒక సురక్షితమైనటువంటి భారతదేశాన్ని మనం అచీవ్ చేయగలిగాం ఈ 4.5 సంవత్సరాల్లో. 2014 కంటే ముందు అనేక తీవ్రవాద ఘటనల గురించి మనం న్యూస్ వింటూ ఉండేవాళ్ళం. ఈరోజు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆల్సో తీవ్రవాద ఘటనలు మనం చాలా చూసేవాళ్ళం. ఇంటర్నల్గా మనం ఒక బార్డర్లో అనేక ఘటనలు చూసేవాళ్ళం, అవి చాలా వరకు తగ్గాయి, పూర్తిగా అయిపోయినాయి అనడం, కానీ కంట్రోల్ చేయడంలో మా ప్రభుత్వం సక్సెస్ అయింది. 2. 3వది, ప్రభుత్వము అందించేటువంటి బెనిఫిట్స్ ఏవైతున్నాయో నేరుగా ప్రజలకు రీచ్ చేయడంలో మా ప్రభుత్వం సక్సెస్ అయింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జన్ధన్, ఆధార్, మొబైల్ త్రయాన్ని లింక్ చేసి నేరుగా పేదల యొక్క అకౌంట్లోకి ఆ సబ్సిడీస్ కానీ బెనిఫిట్స్ కానీ అందించే ప్రయత్నం మేము చేశాం. దానివల్ల ప్రభుత్వానికి 1,00,000 కోట్ల రూపాయలు ఆదా కావడం జరిగింది. సో అది మేము ఆ విషయంలో మేము సక్సెస్ అయ్యాం. గతంలో అనేక లీకేజెస్ ఉన్నాయి, ఆ లీకేజెస్ లేకుండా చేశాం. తర్వాత పేదలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అందించాం. మేము 70 సంవత్సరాల్లో కనీసం మనం టాయిలెట్స్ కూడా కట్టించలేకపోయినాం, కనీసం పేదలకు కుకింగ్ గ్యాస్ కూడా అందించలేకపోయినాము. ఈ విషయాల్లో మా ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఇన్ని సంవత్సరాలైనా కూడా పేదలకు బ్యాంక్ మీరు ఇన్ని చేస్తున్నప్పటికండి మీరు చెప్తున్నారు, కానీ తిరిగి 2019 ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ అయోధ్య అంశాన్ని తీసుకొచ్చి ప్రజల్ని అంటే మత ప్రాతిపదిక మీద పోలరైజ్ చేసి అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనలు కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మీ పార్టీలో, అంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులే స్వయంగా ఆర్డినెన్స్ పాస్ చేయమంటున్నారు అయోధ్య కట్టడానికి. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఇప్పుడు అది వారి వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీ అభిప్రాయం కానీ ప్రభుత్వ అభిప్రాయం కాదు. రామ మందిర నిర్మాణం అనేది మా భారతీయ జనతా పార్టీ ఖండించలేదు కదా, కోర్ అంశం. మా పార్టీ ఎక్కడ కూడా, మా పార్టీ అధ్యక్షులు కానీ లేదా మా ప్రధానమంత్రి గారు కూడా ఎక్కడ కూడా దాని మీద ప్రకటన చేయలే. ఆర్డినెన్స్ తీసుకురావాలనే ఆలోచన చాలామందిలో ఉంది, మా పార్టీ నాయకుల్లో ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళలో ఉంది, సామాన్యుల్లో కూడా చాలామందిలో ఉంది. అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. యాజ్ ఎ పార్టీ మేము మాత్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. అది భావోద్వేగానికి సంబంధించినటువంటి అంశము. డెఫినెట్గా దాన్ని గౌరవిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, గవర్నెన్స్ అంటే అన్ని వర్గాల ప్రజల యొక్క వాళ్ళ యొక్క భావాలను అర్థం చేసుకొని మేము ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి పరిధిలో ఉన్నది కదా, అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది. ఆల్రెడీ హీరింగ్ జనవరిలోనో అప్పుడు స్టార్ట్ చేస్తామనే మాట చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈలోపు మళ్ళీ తిరిగి ఎలక్షన్స్ ముందు ఈ అంశాన్ని రేకెత్తించడంలో ఆంతర్యం చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. అట్లే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కోర్టులతో సంబంధం ఉండదు. కోర్టు అనేది ఒక స్వతంత్ర సంస్థ, జ్యుడిషియరీ అనేది ఈ దేశంలో ఒక ఇండిపెండెంట్ బాడీ, దాని నిర్ణయాలు అది తీసుకుంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలక్షన్ ముందే తీర్పు వచ్చే విధంగా చేస్తుందని చెప్పడంలో వాస్తవం లేదు. ఆల్రెడీ ఇప్పుడు దాని మీద ఎవరైతే డిఫెండ్ చేస్తున్నారో కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు చెప్పారు, మీరు జూలై ఆగస్టులో మీరు తీసుకురండి, అంటే హీరింగ్స్ ఈ లోపు అయితే దాన్ని పొలిటికల్గా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట ఆల్రెడీ ఆయన కోర్టుకు నివేదించారు. ఆయన ఇప్పుడు కోర్టు ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎన్ని నివేదించినా, ఏ పార్టీ ఎంత అపీల్ చేసినా కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. మేము అనేది ఏంటంటే, ఈ దేశంలో కోటాను కోట్ల హిందువులకి శ్రీరాముడు ఆరాధ్య దైవము. వాళ్ళందరూ కూడా రాముడు అయోధ్యలో పుట్టాడని చెప్పేసి, అక్కడ జన్మించాడని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. కాబట్టి దాన్ని యాజ్ ఎ పార్టీ, యాజ్ ఎ ప్రభుత్వం డెఫినెట్గా మేము గౌరవిస్తాం. బట్ ఇది కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి కోర్టు దీని మీద నిర్ణయం తీసుకోవాలి. కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మా ప్రభుత్వం రెస్పెక్ట్ చేస్తుంది. కానీ ఆ మేరకు మీరు మీ పార్టీ నేతల్ని
కంట్రోల్ చేయలేకపోతున్నారు కదా. అంటే బెటర్ యూ అబైడ్ బై ది కోర్ట్ they are also Hindus. వర్డిక్ట్ అనేది. దే ఆర్ ఆల్సో హిందూస్. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళు హిందువులే కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు ఏవైతున్నాయో వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఫైనల్ ఫర్ ది గవర్నమెంట్ ఆర్ ఫర్ ది పార్టీ. అంటే నేను అనేది సామాన్య మానవుల్లాగా, అంటే ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రులుగా ఉండి కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని పక్కకు పెట్టి మీరు ఆర్డినెన్స్ జారీ చేయండి అని అనడంలో ఔచిత్యం ఏముందండి? అది ఇప్పుడు ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ ప్రకటన ఉంటుంది కదా, భావ ప్రకటన. అంటే బట్ దే హ్యావ్ టు టో ద పార్టీ లైన్ కదా. దే విల్ టూ ద పార్టీ లైన్. ఇప్పుడు వాళ్ళు కేవలం అంటే వాళ్ళ భావన వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు తప్ప వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు కదా. నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛ కానీ వాళ్ళ హక్కు కానీ లేదు. అంటే ప్రభుత్వము యాజ్ ఎ క్యాబినెట్ అంటే విత్ ఇన్ ది పార్టీ ఫోరమ్స్లో రైజ్ చేస్తే దానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ బట్ ప్రభుత్వంలో ఉండి భిన్నంగా మాట్లాడటం అనే దాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు కదా. అట్లేం లేదండి. ఇప్పుడు మీరేమో ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని మీరు అంటున్నారు. చాలామంది దాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు. అంటే వాళ్ళకి అంటే ప్రధానమంత్రి గారిని కాదని మంత్రులు ప్రకటన. చాలామంది ముస్లిమ్స్ కూడా అక్కడ రామాలయం రావాలని కోరుకుంటున్నారు. చాలా ముస్లిం సంస్థలు కూడా ఈరోజు హిందువులకు సహకరించాలనే ఒక ఆలోచన ధోరణితో ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమైనా కన్సెన్సస్తో అవకాశం ఉంది. డెఫినెట్గా కన్సెన్సస్ బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరో కొంతమంది ఓఐసీ లాంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ముస్లింలు దేశంలో ఉన్నటువంటి హిందువులతోనే ఐక్యంగా ఉండాలి, తద్వారా ఇక్కడ ఒక హార్మనీ క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. చాలా దానికోసం అయోధ్య కట్టాలని అంటున్నారు వాళ్ళు. డిఫరెంట్ అయోధ్యలో కోటాను కోట్ల మంది హిందువులు ఇక్కడ రాముడు పుట్టాడని చెప్పేసి చాలా బలంగా నమ్ముతున్నప్పుడు, ఆ సెంటిమెంట్ ఉన్నప్పుడు మనం గౌరవిస్తే తప్పేముంది? అక్కడ ఉన్నటువంటి మస్జిద్లో ఎక్కడ కూడా ప్రార్థనలు జరగడం లేదు. ఎక్కడ కూడా దాన్ని ఒక పిలిగ్రిమ్ సెంటర్లుగా వాళ్ళు భావించలేనటువంటి నేపథ్యంలో మనం హిందువులకు సహకరిస్తే తప్పేముంది అనే ఆలోచనలు చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు ఈరోజు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe I Dream.